అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి అందరికీ స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ మీ నా ఏ వీడియో కూడా ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఇవాళ మీకు కౌన్సిలింగ్ అయిపోయిందా? సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యూ డేట్స్ ఇచ్చాను ఆల్రెడీ. సో ఆ డేట్స్ ప్రకారం ఇది ఒక చిన్న వీడియో మీ క్లారిఫికేషన్ కోసం చూసేయండి. సో 27కి వినాయక చవితి కాబట్టి ఆ రోజు ఒక్కరోజు టికెట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ వాళ్ళకి మాత్రం 22nd నుంచి 29th వరకు స్లాట్ బుకింగ్స్ అనేది లైక్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో దాని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ నా వీడియోస్లలో పెట్టాను. సో చెక్ చేసుకోండి. 22nd నుంచి 29th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ అయిన వాళ్ళకి. అండ్ 25th నుంచి అంటే నిన్నటి నుంచి మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత దే విల్ హ్యావ్ కాలేజ్ అప్లోడ్స్ అనమాట. అంటే మనం కాలేజెస్ ఏమేమి అప్లై చేసుకుంటాము అనేది మనం చూస్ చేసుకోవాలి. సో అది మనకి 25th నుంచి 30 వరకు. అండ్ 30 వరకు మీరు కాలేజెస్ లైక్ మీకు లైన్ వైజ్గా రాకుండా మీకు ఒకవేళ ఈ కాలేజ్ కాదు నెక్స్ట్ కాలేజ్ కావాలి అని అనుకుంటే మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే మీకు వస్తుంది. సో ఈ 25th నుంచి 30 మాత్రమే మనకి వెబ్ ఆప్షన్స్ అనమాట. సో మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో, ఏ ప్రియారిటీ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ని ఫస్ట్లో వేసుకోండి. మీరు వద్దు, ఈ కాలేజ్ నాకు వద్దు అంటే మాత్రం ప్లీజ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టకండి. మళ్ళీ రీకౌన్సిలింగ్ అని, సెకండ్ ఫేజ్ అని, ఫైనల్ ఫేజ్ అనేసి మనం వెళ్ళి టైం వేస్ట్ చేయడానికంటే మీకు వద్దు అనుకున్న కాలేజ్ మాత్రం అస్సలు మీరు పెట్టుకోకండి. మీకు ఏదైతే ప్రయారిటీ కాలేజెస్ ఉన్నాయో అండ్ సబ్జెక్ట్ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి తీసుకోండి. సో అండ్ దీని తర్వాత మనకి ఫ్రీజింగ్ ఆప్షన్ 30కి ఉంది అనమాట. నేను ఇక్కడ అన్ని మెన్షన్ చేస్తుంటాను సో దట్ మీకు క్లారిటీగా ఉండడానికి. అండ్ ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది 30కి ఉంది అనమాట. సో ఆ రోజు ఫ్రీజ్ అయిపోతుంది. వీ కాంట్ డిలీట్ ద వెబ్ ఆప్షన్స్ వాట్ ఎవర్ మనం ఏదైతే మనం లిస్ట్లో వేసుకున్నామో అవన్నీ కూడా 30 రోజు మనకు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే సర్వర్ ఇక్కడ 5th పాయింట్ ఏంటంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఈ కాలేజ్లో ఈ పలానా కాలేజ్లో వచ్చింది అని చెప్పేసి సెకండ్ డేట్ ఆఫ్ 9th month అంటే సెప్టెంబర్ 2కి మనకి ఏ కాలేజ్లో వచ్చింది అనేది ఇస్తారనమాట. సో సెకండ్ రోజు కానీ దాని ఈవినింగ్ లో మాత్రం కంపల్సరీ వస్తుంది అనమాట సీట్ అలాట్మెంట్. ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రము 2nd నుంచి 5th మధ్యలో ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు 2nd నుంచి 5th మధ్యలో ఫ్రీజింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు అంటే మళ్ళీ అది ఫైనల్ ఫేజ్ కి వెళ్తుంది అనమాట. సో మీరు ఫైనల్ ఫేజ్ లో మళ్ళీ ఫీజు కట్టడం మళ్ళీ అవన్నీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఈ 2nd నుంచి 5th కాలేజ్ మీరు ఒకవేళ యాక్సెప్ట్ అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ మీరు ఆప్షన్స్ అనేది యాడ్ చేసుకుంటే మళ్ళీ మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చినప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్లో నుంచి మీకు సెలెక్టెడ్ కాలేజ్ మీకు వస్తుంది అనమాట. సో ఏదైతే వాళ్ళు మనకు సెలెక్ట్ చేసి ఇస్తారో ఆ కాలేజ్ మాత్రం నేను అందుకే అంటున్నాను, మీకు వద్దు అనుకున్న కాలేజ్లో ఒక్క సీట్ కోసం కూడా పెట్టకండి. మీకు ఏదైతే అవసరమో అంటే ఇవి ప్రయారిటీ నాకు ఈ కాలేజెస్లో రావాలి అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కాలేజెస్ మాత్రమే అప్లికేషన్లో వెబ్ ఆప్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ చాలామంది వెబ్ ఆప్షన్స్లో మనం ఎలా పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. సో మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఫర్ సపోజ్ సిఎస్సి సబ్జెక్ట్, సిఈసి సబ్జెక్ట్, ఫర్ సపోజ్ ఎంబీఏ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయని కాదు, ఫర్ సపోజ్ ఆ సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు సో ప్రయారిటీ 1 అంటే ఫస్ట్ కాలేజ్ మీరు సో అండ్ సో కాలేజ్ అనుకుంటే అది 1, 2, 2, 3, 4 అలా అని చెప్పేసి నాది ఫస్ట్ ప్రయారిటీ ఇది 1 అలా కాదు. 1, 2, 3, 4, 5 సీక్వెన్స్ గానే వెళ్ళాలి అనమాట ఆప్షన్స్లో కూడా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడిగితే నేను చెప్తాను, అలా ఏం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను నా వీడియోస్ అనేది మీ దాకా వెళ్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సేవ మీ అందరి సేవ.